హలో అండి. వెల్కమ్ టు కూల్ టారొటో. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అందరూ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అండ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. మీ మనసులో ఏదైతే విషెస్ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా హ్యాపీగా నెరవేరి మీరు మంచి హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి అని నేనైతే రోజు నా మెడిటేషన్‌లోను, నా పూజలోను మీ గురించైతే యూనివర్స్‌కి తెలియచేయడం జరుగుతుందండి. తప్పకుండా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుతాయి. ఎవరైతే నాకు కామెంట్స్ చేస్తున్నారో, ఎవరైతే నాకు వాట్సాప్‌లో మెసేజెస్ చేస్తున్నారో, ఇట్లా జరుగుతుంది మాకు ఇట్లాంటి పెయిన్ ఉందని. తొందరలోనే మీ పెయిన్ అంతా తగ్గి మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. సో, బిలీవ్ చేయండి. బిలీవ్ చేస్తేనే ఏదైనా నమ్మితేనే మనకి మంచి అనేది ఎదురవుతుంది. నమ్మకమే మీ బలంగా ఉంటుంది. సో ఇదైతే పూర్తిగా టైమ్‌లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. సో, మీకు గనుక రెజొనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు గనుక రెజొనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. కాదక్క మేము మాకు రెజొనేట్ అవ్వకపోయినా కూడా మేము రీడింగ్‌ని కంటిన్యూషన్‌గా చూస్తాము అనుకుంటే గనక ఆ రీడింగ్‌ని ఎండ్ వరకు చూడండి. అంతే కాకుండా రీడింగ్‌ని ఎవరికైనా రెజొనేట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి, ప్రాబ్లమ్స్‌లో ఉన్న వాళ్ళకి, ఎవరికైనా గైడెన్స్ ఇవ్వడానికి అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. మనం ఏమి చెయ్యక్కర్లేదు. మన డబ్బులు పంచడం, లేకపోతే మనం ఎవరికైనా ఇంకా ఏదైనా పెద్ద పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. కష్టంలో ఉన్న వాళ్ళకి ఒక మనశ్శాంతి కల్పించేలాగా ఒక మంచి మాటలు మీకు మీ లైఫ్ ఇలా చేంజ్ అవుతుంది అన్నట్లు మనం ఏదైనా వాళ్ళకి హోప్ ఇచ్చినా కూడా చక్కగా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. సో, అట్లాంటి రీడింగ్స్ ఉన్నాయి మన దగ్గర. సో, మీరు ఎవరికైనా అవసరం అనుకున్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేసినా కూడా మనకి మంచి వాళ్ళ హ్యాపీనెస్‌లోనే మనకి కూడా హ్యాపీనెస్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే మన వలన ఒకరు హ్యాపీగా ఉన్నారంటే మనకి యూనివర్స్ ఇంకా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. సో, మీరు యూనివర్స్ యొక్క లా ఫిలాసఫీని తెలుసుకుంటే మనం ఎవరికైనా ఒక్కరికి హెల్ప్ చేస్తే మనకి పదింతలుగా హెల్ప్ అనేది దొరుకుతుంది ఏ విషయంలోనైనా. సో, దాన్ని నమ్మండి, బిలీవ్ చేయండి. తప్పకుండా మీ లైఫ్‌లో మంచి చేంజెస్ ఉంటాయి. అందరూ కూడా హ్యాపీగా ఉందాం, హెల్తీగా ఉందాం, స్ట్రాంగ్‌గా ఉందాం. ప్రతి విషయంలోనూ కూడా స్ట్రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకుందాం. సో, నేను డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తానండి. ఎవరికైనా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. దాంట్లో మీకు ఏమి రోజువారీ అప్డేట్స్ ఏంటంటే జస్ట్ నేను పెట్టే వీడియో లింక్ అందులో ప్రొవైడ్ చేస్తాను. లేదు నేను మేనిఫెస్టేషన్స్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్కరికి మేనిఫెస్టేషన్స్ కాకుండా అందరికీ ఒకేసారి నేను ఒక వాయిస్ మెసేజ్ పెడితే మీ అందరికీ ఒకేసారి అర్థమవుతుంది. అట్లా మీకేదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా, నేను లైవ్‌కొచ్చినా దాంట్లో చెప్పొచ్చు కదా! నేను ఒకసారి చెప్తే అందరికి గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి రీచ్ అవుతుంది. సో, అందుకని వాట్సాప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. కావాలనుకున్నోళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో, ఇప్పుడు ఏమి చేంజెస్ ఉండకపోవచ్చు. కానీ కొన్ని డేస్‌లో దాంట్లో బాగా యాక్టివ్‌గా ఉందాం. అంతా కూడా మీకు యూజ్ అయ్యేలాగా మేనిఫెస్టేషన్స్ చెప్పుకోవడం. నెక్స్ట్ లైవ్ పెట్టుకోవడం ఇట్లాంటివైతే జరుగుతాయి. అంటే నేను కొంచెం బిజీగా ఉండటం వలన అవన్నీ చేయలేకపోతున్నాను. కానీ చేస్తాను. అండ్ లాస్ట్ టైమ్ గివ్ అవే కూడా చెప్పలేదు అనుకుంటున్నారు. నేనేదైనా షార్ట్ వీడియోలోనైనా గివ్ అవే రిజల్ట్ మీకు అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది. సో, మాక్సిమం ఈరోజైతే చెయ్యొచ్చు. సో, చేసి మీకు పెడతాను. అప్డేట్ ఇస్తానండి. ఆహ్, ఇంకా ఎవరికైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో నా నంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. మీరు నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేనేదో ఒక టైంకి నేనైతే అప్పుడు బిజీగా ఉన్నా రిప్లై అయితే ఇస్తాను. సో, మీ పర్టిక్యులర్స్ అన్నీ మీకు ఆటోమేటిక్‌గా వస్తాయి. మీకు దానికి ఇంట్రెస్టెడ్ అయితే ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్సే. సో, మీరు పే చేసి అమౌంట్ పే చేసి మీరు చెప్పించుకోగలను అనుకుంటే, అప్పుడు మీరు అమౌంట్ పే చేయడానికి మీరు నాకు మెసేజ్ చేస్తే నేను స్కానర్ పెడతాను. దాని మీద మీకు టైం అనేది కూడా నేను చెప్తాను. సో, ఆ టైం మీకు గనక విల్లింగ్ అయితే మీరు ఆ టైంలో కాల్ చేసి మీ రీడింగ్స్‌నయితే తీసేసుకోవచ్చు. ఇదంతా కూడా సేమ్ డేలోనే జరిగిపోతుంది. సింగిల్ డేలోనే జరుగుతుంది. సో, ఎవరికైనా అట్లా మేము పెయిన్‌లో ఉన్నాము, మాకేదో తెలుసుకోవాలనుకుంటున్నాము, మాకు పలానా దాని గురించి ఆన్సర్ కావాలి, ఇట్లాంటి ఎవరికైనా ఉంటే అప్రోచ్ అవ్వండి. వాట్సాప్ నంబర్ అయితే నేను స్క్రీన్ పైన పెడుతున్నాను. సో, ఎవరైతే నాకు కామెంట్స్ చేస్తున్నారో, ఎవరైతే నాకు వాట్సాప్‌లో మెసేజెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏదైతే చెప్తున్నారో అది నాకు తెలుస్తుంది. చేసే రీడింగ్స్ అనేవి మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది. సో,
తప్పకుండా ప్రతి రీడింగ్ చూసిన వెంటనే మీకెట్లా అనిపిస్తుంది? అసలా ఏం జరుగుతుంది మీ లైఫ్‌లో అనేది షేర్ చేయండి. ఎందుకంటే ఒకరు షేర్ చేస్తే అందరికీ కూడా అర్థమవుతుంది. ఓకే. ఇట్లాంటి ప్రాబ్లమ్ ఉందా? ఇట్లాగ ఇలా జరుగుతుందా? ఓకే. నేనే దానికి సొల్యూషన్ ఏంటి? అనేది మీకు కూడా ఒక ఆలోచన అనేది, ఒక అవగాహన అనేది వస్తుంది. అది కాకుండా ఒక పెయిన్ ఏదైనా ఫీల్ అవునప్పుడు అది అందరితో షేర్ చేసుకున్నప్పుడు ఆ కష్టం అనేది తగ్గుతుంది. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడ చక్కగా మనం ఎలాంటి ఆహ్, ఎలాంటి అంటే ఈ ఒక మీద ఒకరి ద్వేషం కానీ లేదా ఒకరి మీద ఒకరికి అసూయ కానీ ఇట్లాంటివి లేకుండా ఒక చక్కగా ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా ఫార్మ్ అయ్యాం. సో, అందరూ హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోవాలి. అందరూ ఆహ్, ఏదైనా సాడ్ ఉన్నా కూడా అది షేర్ చేసుకుంటే అంతా అనేది దానికి సొల్యూషన్ అనేది తొందరలోనే జరుగుతుంది. సో, ఎవరు గూడా నేనిలా చెప్పొచ్చా? చెప్పకూడదా? నాకిట్లాంటి పెయిన్ ఉంది అని బాధపడకండి. మీ బాధని మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుని నాకు చెప్పండి తప్పేం లేదు. నాతో పాటు ఎవరైనా చూసినా కూడా మీకది ఇబ్బందేముండదు. సో, దానివలన ఏంటంటే మీకేమైనా సొల్యూషన్స్ దొరుకుతాయేమో, మీకేమైనా దాని చేంజెస్‌కి ఏమైనా మార్పులు జరుగుతాయేమో అనేది కూడా ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుందంటే మీకంటే తక్కువ పెయిన్ ఉన్న వాళ్ళు చాలా మందుంటారు. కొంతమంది చిన్న చిన్న విషయాలకి కూడా స్ట్రగల్ ఫేస్ చేసేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంత పెయిన్ తట్టుకుంటున్నారు వీళ్ళు వీళ్ళే మంచిగా కొంచెం యాక్టివ్‌గా ఉన్నప్పుడు నేనెందుకు బాధపడిపోవాలి? నేనెందుకు అందరూ ఒకరిని చూసి ఒకరు చక్కగా ఒక ఎనర్జిటిక్‌గా ఉండడం ఇట్లాంటివైతే నేర్చుకుంటారు. సో, నేను మీ ఇంట్లో పర్సన్‌ని అనుకోని ఆహ్, మీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి? రీడింగ్స్ మీద మీకెట్లా అనిపిస్తుంది? రీడింగ్స్ మీకు యూజ్ అవుతున్నాయా లేదా? మీకు రెజొనేట్ అవుతున్నాయా లేదా అనేది నా కామెంట్‌లో తెలియచేయండి. సో, టైమ్‌లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా ఏ టైమ్‌లోనైనా కూడా మీరు రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈ యూనివర్స్ ఒక రైట్ మెసేజెస్‌ని, ప్రాపర్ మెసేజెస్‌ని అయితే చూసే వ్యూవర్స్ అందరికీ కూడా అందించండి యూనివర్స్. మీరిచ్చే ప్రతి ఆన్సర్‌కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీ ఎనర్జీస్‌నన్నిటిని కూడా యూనివర్స్‌కి కనెక్ట్ చేయండి. రిలేషన్‌షిప్ వైస్ అయితే మీ పార్ట్నర్ నేమ్, మీ నేమ్ చెప్పుకుంటూ కనెక్ట్ చేయండి. ఇంకా మీరు ఏదైతే ఫైనాన్షియల్ మేటర్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, బిజినెస్ మ్యాటర్స్ కానీ, ఇట్లా ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు యూనివర్స్‌కి కనెక్ట్ చేయండి. మీ ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ అవుతే యూనివర్స్ రైట్ మెసేజెస్‌నయితే అందించడం జరుగుతుంది. మీ లైఫ్‌లో ఒక గొప్ప చేంజ్ అనేది జరుగుతుందండి. సో, మీరందరూ కూడా ఐస్ క్లోజ్ చేసుకొని చక్కగా ఓపెన్ చేసుకున్నా పర్వాలేదు. కానీ మీ ముందు ఎలా ఉండాలంటే ఒక ప్లెజెంట్ వేలో ఉండాలి. మీ ఆరాని క్లెన్స్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఆరా ప్రొటెక్టివ్‌గా ఉందనుకోండి, మీకు ఆరా స్ట్రాంగ్‌గా ఉంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా అసలు మిమ్మల్ని ఏమి చేయలేదు. ఏ నెగెటివ్ ఎనర్జీ వచ్చినా కూడా అక్కడే స్టాప్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని అసలు డిస్టర్బ్ అనేది చేయదు. ఎంత కష్టం వచ్చినా కూడా మీకు ఆ స్ట్రాంగ్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే మంచి విల్ పవర్‌తో ఉంటారు. ఏదైనా నాకు పర్వాలేదు. నేను గెయిన్ అయ్యి నేను ముందుకెళ్తాను. నేను సక్సెస్‌ని సాధిస్తాను అన్నట్లు ఉంటుంది మీ ఆలోచన. సో, అందుకే నేను ప్రతిరోజు మీకు చెప్తున్నాను ఆరాని క్లెన్స్ చేసుకోండి. చక్కగా మీరు ప్లెజెంట్‌గా ఉండండి. సో, అందరూ కూడా మీ ఆరానైతే క్లెన్స్ చేశారని అనుకుంటున్నాను. హ్యాపీగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు అంతా మంచే జరుగుతుంది అన్నట్లు హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్స్‌కి కనెక్ట్ అయ్యారో, అసలు ఈ ఛానెల్‌లోకి ఎప్పుడైతే వచ్చారో అప్పుడే మీ లైఫ్‌లో ఒక మంచి చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది మీరు గమనించాలి. ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు ఇలా మారాలి. చాలామంది నాకు చెప్తున్నారు. మీ రీడింగ్స్ చూసిన తర్వాతే నాకొక ఆలోచన అనేది వచ్చింది. నేనిలా మారాలి. నేనిలా మోసపోతున్నాను. నేనింక ఇలా ఉండకూడదు. అది చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చెప్పే విషయాన్ని అట్‌లీస్ట్ ఒక్కరికి ఉపయోగమైనా కూడా వాళ్ళ ఒక్క లైఫ్ మారినా కూడా చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే మన వలన ఎవరైనా ఒక్కరు సంతోషంగా వాళ్ళ లైఫ్‌ని మార్చుకుంటే అది 10 మందికి మేలు చేసినట్టే. ఇంకో 10 మంది వాళ్ళని చూసి మారగలుగుతారు. సో, రీడింగ్స్‌కి ఎప్పుడైతే మీరు ఈ ఛానెల్‌లోకొచ్చి రీడింగ్స్‌కి కనెక్ట్ అవుతున్నారో,
ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోబోతున్నాయి. వెళ్ళే ముందు మాత్రమే మీరు ఇక్కడికి వస్తున్నారు అనేది మీరు గమనించుకోండి. చూసారా? నేనన్నీ గూడా చూపిచ్చి డిస్క్రైబ్ చేసి చెప్తాను. సో, మీరేమి టెన్షన్ పడకండి. నాకు కనిపించట్లేదక్క అట్లా ఏమి అనుకోకండి. నేను అన్నీ గూడా జాగ్రత్తగా ఒక్కొక్కటి వన్ బై వన్ తీసి చూపిస్తాను. సో, బాటమ్ ఆఫ్ ది డెక్ ది మ్యూజిషియన్. ఏదో ఒక మ్యాజిక్ మిరాకిల్ మీ లైఫ్‌లో జరగబోతుంది. సో, ఏదో ఒక మంచి విషయం జరగబోతుంది మీ లైఫ్‌లో. మీరు మంచిగా ముందుకు వెళ్ళబోతున్నారు. హ్యాపీ లైఫ్ ఉండబోతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, నెక్స్ట్ చూద్దాం ఏమొస్తున్నాయో. డివైన్ మెసేజెస్ ఏమొస్తున్నాయి? ఏం రాబోతున్నాయి మీకు డివైన్ మెసేజెస్ రూపంలో? యూనివర్స్ ఏం అందిస్తుందో చూద్దాం. అందరూ కూడా బిలీవ్ చేయండి. స్ట్రాంగ్‌గా ఉండండి. చిన్న చిన్న విషయాలకు కూడా భయపడిపోవడం, టెన్షన్ పడడం, భయపడటం వల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ హెల్త్ డిస్టర్బ్ అయితే ఇంకా ఏ పని మీద కూడా మనం కాన్సంట్రేషన్ చేయలేము. సో, అందుకనే చెప్తాను. అందరికీ కూడా హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. అన్నీ గూడా మీరు అనుకున్నట్లే జరుగుతాయి. నాకు ఇప్పటికి నంబర్ ఆఫ్ మెసేజెస్ ఒస్తున్నాయి. మేమిట్లా రియలైజ్ అయ్యాము. మేమిట్లా మారాము. మీ మాటలు విన్నాక మేమేం మిస్టేక్ చేస్తున్నామో తెలుసుకున్నాము. మమ్మల్ని మేము మోటివేట్ చేసుకుంటున్నాము అని. చాలా చాలా హ్యాపీ విషయం కదండీ! ఎందుకంటే అసలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం తెలుసుకోవాలి. లేకపోతే పక్క వాళ్ళ చేతిలో ఎప్పుడు కూడా మనం మోసపోవడానికే అవుతుంది. తర్వాత మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు. మన గురించి మనం ఎప్పుడు తక్కువగా ఆలోచించుకుంటాం. అప్పుడు ఏమీ సాధించలేం. సో, ఫస్ట్ ఏమొచ్చిందో చూద్దాం. ఇక 2 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ప్లేయింగ్ గేమ్స్. ఓకే. ఎట్లా ఉందో చూసారా? 2 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ప్లేయింగ్ గేమ్స్ అట. అంటే ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్స్‌లో మీరెట్లా ఉన్నారంటే ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఫ్యూచర్ ఎట్లా ఉండాలి? నేను స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి. నేను మంచిగా ముందుకు వెళ్ళాలి. నేను నేను అనేది ఎమోషనల్ కనెక్షన్స్ వైస్ మాట్లాడుకుందాం. ఎలా ఉంటుందంటే ఇప్పటి వరకు పాస్ట్‌లో ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్‌లో బాధపడ్డారో, ఏదైతే పెయిన్ ఫీల్ అయ్యారో, ఏదైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్ కానీ, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ కానీ, వీటితో ఎవరైతే స్ట్రగల్ ఫేస్ చేసారో, ఒక రియలైజేషన్ వస్తుంది. మీలో ఒక మార్పనేది వస్తుంది. ఒక చేంజ్ అనేది వస్తుంది. మీ ఫ్యూచర్ గురించి మీరు చక్కగా డెసిషన్స్ తీసుకుంటారు. ఇక్కడ కూడా 2 ఆఫ్ వాండ్స్ అనేది ఎలా ఉంటుందంటే, నేను నా పాస్ట్ కర్మస్ ఏవైతే ఉన్నాయో అవి ముగిసిపోయినియి. నేను నా లైఫ్‌ని న్యూగా బిగిన్ చేస్తాను. చక్కగా నేను ప్రతి విషయంలోనూ యాక్షన్ రూపంలో ముందుకు వెళ్తాను. ప్రతి డెసిషన్ కూడా వన్ బై వన్ అది కూడా లాంగ్ పీరియడ్ తీసుకోకుండా వితిన్ వీక్స్‌లోనే మీ ప్రతి డెసిషన్‌ని కూడా చక్కగా మీరు అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. ఇంకా మీరు, మీరు ఈ డే గురించే కాకుండా అంటే ఫ్యూచర్‌లో రాబోయే రోజుల గురించి ఒక రైట్ మెసేజెస్‌ని తీసుకోగలుగుతారు. ఇక జాబ్ రిలేటెడ్‌గా ఆహ్, లేదా బిజినెస్ రిలేటెడ్‌గా, హెల్త్ రిలేటెడ్‌గా డబ్బుల పరంగా ఎవరైతే చూస్తున్నారో మీకు కూడా మీ లైఫ్‌లో ఒక మంచి చేంజ్ అనేది జరుగుతుంది. మంచి ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ మీలో జరుగుతుంది. నేనిలా ఉండకూడదు. నేనిట్లా ఉండకూడదు. ఏదైతే నేను ఎక్కువ మోసపోతున్నానో, ఏదైతే నేను పాస్ట్‌లో చేసిన మిస్టేక్స్ ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఎవరైతే నాతో ప్లేయింగ్ గేమ్స్ ఎట్లా అంటే మీ మనసుతో ఆడుకున్నారు. మీ పనులతో ఆడుకున్నారు. మిమ్మల్ని ఒక ఎలా అంటే ఒక ఎటు తిప్పితే అటు ఒక కీలుబొమ్మలాగా. ప్రతి విషయాన్ని మీరు నమ్మారు. మీరు బిలీవ్ చేసారు. మీరు అన్ని విషయాలలోనూ కూడా మీరలా ఉన్నారు. అట్లా చేసి మిమ్మల్ని నమ్మించి మీతో ప్లేయింగ్ గేమ్స్ ఎవరైతే చేసారో, అట్లాంటి వాళ్ళన్నిటికి కూడా మీరు రియలైజ్ అవుతారు. మీరు ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్స్‌లో ఒక మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది మీలో అనేది యూనివర్స్ చెప్తుంది. సో, మీరు దేనికి కూడా టెన్షన్ పడకండి. మంచిగా మీలో ఒక మంచి మార్పు అనేది నేను ఆల్రెడీ చెప్తున్నాను. రీడింగ్స్‌కి కనెక్ట్ అయ్యే వాళ్ళలో ఒక మంచి పాజిటివ్ స్పిరిట్ అయితే వచ్చింది. అది చాలా చాలా హ్యాపీ. అందుకే అందరూ తీసుకోండి, అందరూ తీసుకోండి. అందరూ మీరు ఈ రీడింగ్స్‌ని ఫాలో అవ్వండి అని అందుకే చెప్తున్నాను. అందరూ తీసుకోండంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోమని నేను చెప్పట్లేదండి.
ఎలా ఉంటుందంటే పాజిటివ్ ఫీలింగ్స్‌ని తీసుకోండి అని చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ రీడింగ్‌లో వచ్చే పాజిటివ్ ఫీలింగ్స్ ఎవరైతే కనెక్ట్ అయ్యి వాళ్ళు మెసేజ్‌లు పెడుతున్నారో, ఎవరైతే మాకిట్లా మంచి జరిగింది నాకు 2, 3 డేస్ బ్యాక్ నేను మర్చిపోతున్నానండి వీడియోలో చెప్పడం. నాకు చాలా మటుకు మెసేజెస్ కూడా నేను మర్చిపోతున్నాను. ఏంటంటే వీడియోలో కూర్చున్నప్పుడు నేనేం చెప్పాలి అనుకుంటానో అది కాకుండా నాకక్కడ ఏమి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయో అదే మాత్రమే మాట్లాడగలుగుతున్నాను. సో, నేను ఏది ప్రిపేర్డ్‌గా చెప్పను. ఆల్రెడీ నేను మీకు చెప్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత దీని గురించి ఆలోచించను. అట్లా ఉంటుంది నా సిట్యుయేషన్. అందుకే నేను చెప్పలేకపోతున్నాను. నేను పలానా వాళ్ళు నాకు మెసేజ్ చేశారు. పలానాలాగా నాకు చెప్పారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు స్ట్రగల్ చేసిన ఫైనాన్షియల్ ప్రాబ్లము చాలా చాలా స్ట్రగల్ చేశారట. కానీ ఎప్పుడైతే ఆమె ఎలా చెప్తున్నారంటే, మీరెప్పుడైతే మీ రీడింగ్స్‌కి నేను కనెక్ట్ అయ్యానో, మీ రీడింగ్స్‌ని నేను చూస్తున్నానో, పర్సనల్ రీడింగ్ కూడా చేపించుకున్నారు. కనెక్ట్ అయ్యానో, అప్పటినుంచి అసలు మీ రీడింగ్స్ చూసిన దగ్గర నుంచి నాలో ఒక చేంజ్ జరిగింది. నేనెందుకు మోసపోతున్నాను? నా డబ్బులు నేనెందుకు వదిలేసుకుంటున్నాను? నా మనీని నేనెందుకు ఆహ్, వదులుకుంటున్నాను? అందరిని నమ్మి మొత్తం నేను లాస్ అయిపోయి ఇప్పుడు నేను ఎలా అంటే తీసుకున్న వాళ్ళందరూ ఆమెనే ఒక పిచ్చిదాన్ని చేసినట్టు మాట్లాడటం, ఆమెనే ఒక తప్పుగా మాట్లాడటం ఇట్లాంటివి చేస్తున్నారు. ఎందుకు అన్నీ భరిస్తున్నాను. ఇక నేను అట్లా ఉండను. నా మనీని నేను సెక్యూర్ చేసుకుంటాను. నాకు రావాల్సిన దాన్ని నేను సెక్యూర్ చేసుకుంటాను. అట్లనే చక్కగా ఆవిడ ఇప్పుడు ఏదైతే ఆమె బిజినెస్ చేస్తున్నారో, అంటే ఏదో పెద్ద బిజినెసో, చిన్న బిజినెసో ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు. ఆమె ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దాంట్లో వచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్, దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్నాళ్ళు అందరికి షేర్ చేసేయడం, ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేయడం ఇట్లాంటివి చేశారు. చేసినా వాళ్ళు ముందు మాట చక్కగానే ఉంటున్నారు. వెనక్కి వెళ్ళాకట ఆమె గురించి ఏదో అంతా తెలివి తక్కువది, తప్పుది, లేకపోతే ఇలాగే మోసపోతుంది ఇట్లాంటివే మాట్లాడుతున్నారట. ఎప్పుడైతే ఈమె పెట్టుకున్నారో ఆవిడ అదే చెప్తున్నారు. నా మనీని నేను సెక్యూర్ చేసుకొని నేనెప్పుడైతే ఇలా సేవింగ్స్ పెట్టుకున్నానో, మీ రీడింగ్స్‌లోకొచ్చాక అదంతా నాకు ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిందండి. చాలా చాలా బావుంది. ఇప్పుడు నన్ను చూసి ఎవరైతే నన్ను వెకిలిగా మాట్లాడారో, వెనకాతల ఎవరైతే నా గురించి తప్పుగా మాట్లాడారో, వాళ్ళందరూ గూడా మళ్ళీ నా దగ్గరకొచ్చి ఏదైనా చెప్పడానికి గానీ, ఏదైనా ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ అవసరం కోసం నన్ను బాగా వాడుకున్నారు. అన్ని విషయాలలోనూ కూడా మళ్ళీ నన్ను తక్కువ చేసి బయట చెప్పేవారు. ఇప్పుడు నాకు నిజంగా నా మీద నాకే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నేనేమనుకుండేదాన్నంటే ఆమె అనుకుంటున్నారు. అంటే ఏమనుకుండేవాళ్ళంటే నాకేమి చేతనవ్వదు. నాకు ఇట్లా ఏదో ఏదో బిజినెస్‌ని అలా నడిపించుకుంటున్నాను కానీ ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. వీళ్ళనందరిని నేనింకా మంచి చేసుకోవాలి అన్నట్లే ఆవిడకొచ్చిందంతా కూడా అలా పంచుతూ వెళ్ళిపోతూ ఉండేది అందరూ మనవాళ్ళని. సో, వాళ్ళేంటి తినేసేయడం, మళ్ళీ పక్కకెళ్ళి ఇప్పుడెప్పుడైతే ఈమె రీడింగ్స్ ఫాలో అయ్యారో, లేదు నేను కాన్ఫిడెన్స్‌గా నా పని నేను చేసుకోగలను. నా వర్క్ నేను చేసుకోగలను. అవసరమైన వాళ్ళు నా దగ్గరికొస్తారు. జెన్యూన్ అవసరమైన వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేయనని ఆవిడ చెప్పట్లేదు. హెల్ప్ చేస్తాను. కానీ నేనెప్పుడు కూడా నేనేం తక్కువ కాదు. నేను దేంట్లోనూ తక్కువ కాదు. కాన్ఫిడెన్స్ పెంచుకుంటానని ఆమె చెప్తుంటే నాకు చాలా హ్యాపీ ఫీలయింది. ఇవన్నీ మీకు షేర్ చేద్దాం అనుకుంటాను కానీ మర్చిపోతూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఏదో రీడింగ్ చేసుకుంటూ ఉంటాను, వెళ్ళిపోతూ ఉంటాను అన్నట్లుంది. సో, ఇక్కడ ప్లేయింగ్ గేమ్స్ మీతో ఎవరైతే అలా ఆహ్, మిమ్మల్ని ఒక ఆట బొమ్మగా, కీలు బొమ్మగా చేశారో, అట్లాంటి వాళ్ళ ఆటలన్నీ కట్టిపోతాయి. ఎందుకంటే మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. మీకు అనుకున్న జాబ్ కోసం మీరు ట్రై చేస్తారు. మీరు అనుకున్న కెరియర్ కోసం మీరు ముందుకెళ్తారు. మీరు అనుకున్న ఫైనాన్షియల్ మేటర్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ గూడా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు. అదే కాకుండా ఫ్యూచర్ గురించి మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారు. అలానే మీరు ఏదైతే అనుకుంటున్నారో అట్లా హెల్త్‌ని కూడా మిమ్మల్ని తప్పు పట్టించి నీకిదుందేమో, అదుందేమో, హెల్త్ ఇష్యూస్ లేపోయినా నీ మీద ఇదుందేమో, అదుందేమో నీకు. నువ్వు ఒక పిచ్చిదానివి, లేకపోతే నువ్విట్లా, నువ్వట్లా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళని కూడా మీరు రికగ్నైజ్ చేసుకొని, మీరు మీ యొక్క ఏదైతే ఫ్యూచర్ ఉందో, దానిని మీరు సెక్యూర్ చేసుకోగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్. సో, చూసారు కదా! యూనివర్స్ ఎంత చక్కటి మెసేజెస్ ఇస్తుందో. అయితే సిట్యుయేషన్స్ ఎలా ఫేస్ చేసారట మీరు? ఫియర్ ఆఫ్ చీటింగ్. ఇక్కడ చూసారా? టూ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ, ఫియర్ ఆఫ్ చీటింగ్. అసల ఎలా ఉంది? ఇవన్నీ ఇది మీకు జరుగుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ మీకు జరగబోతుంది. ఇట్లా మీరు మారుతారు. ఇట్లా మీరు ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది మీ లైఫ్‌లో అనేది. ఎవరైతే మీతో గేమ్ ఆడుతున్నారో వాళ్ళందరిని కూడా మీరు ఒక కొలిక్కి తెస్తారని. కానీ ఎలా జరుగుతుందంటే మీకింకా మనసులో ఫియర్ ఆఫ్ చీటింగ్ ఉందంట. అంటే ఏంటంటే పాస్ట్‌లో మిమ్మల్ని చూసారా ఒక టూ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. ఒక స్వార్డ్ ఎనర్జీలో ఉన్నారు. కళ్ళకు గంతలు కట్టేసి ఏది తప్పో, ఏది ఒప్పో అసలు నేను ఎటు వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీకు కూడా తెలీదు. కానీ మీ లైఫ్‌ని మీరు సెక్యూర్ చేసుకోవడం కోసం ఆ స్వార్డ్స్‌ని యూజ్ చేస్తున్నారు. అట్లా ఉంది. ఎలా అంటే
మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని పొందాలి అని మీకుంది. కానీ మీకు చుట్టూ ఉన్న ఏమి కనిపించట్లేదు. కానీ మీ కాన్షియస్ మైండ్ మాత్రం మీకు పనిచేస్తూ ఉంటుంది. రైట్ ఏంటో, రాంగ్ ఏంటో అని. దాంతోనే కళ్ళు మూసుకొని ఉన్నా కూడా సెక్యూర్ చేసుకోగలుగుతారు మీరు మీ లైఫ్‌ని అనేది ఇక్కడ చూపిస్తుంది. ఫియర్ ఆఫ్ చీటింగ్ ఎట్లా అంటే భయం ఉందంట మీలో. భయం ఉంటుంది. ఎందుకంటే ఎవరు మమ్మల్ని వచ్చి చీట్ చేస్తున్నారో, ఎవరు మమ్మల్ని ఇది ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకుందాం. మీరు నమ్మిన పర్సన్సే, మీ లైఫ్‌లో ఉన్న వాళ్ళే, మీతో ఉంటాము అన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారట. అది కూడా మీకు తెలుసు. కానీ ఎలా తట్టుకోవాలో అనేది మీకు ఆలోచన అనేది ఉంటుంది. ఆ విధంగా మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. ఎందుకంటే వన్స్ మీరు ఆ ఫియర్ ఆఫ్ చీటింగ్ ఆ మైండ్ కాన్షియస్ వచ్చింది అంటే ఓకే. నేను ఇలా మోసపోతున్నాను. నేనిట్లా వీళ్ళు రిలేషన్‌షిప్ వంక పెట్టుకొని ఎమోషనల్ కనెక్షన్స్ అని చెప్పుకొని నా దగ్గర నా మనీని కానీ, లేదా నా ఎమోషనల్ కనెక్షన్స్‌ని కానీ వాడుకుంటున్నారు. వీళ్ళ అవసరం తీరిన తర్వాత వేరే పర్సన్స్ దగ్గరికి వెళ్తున్నారు. లేకపోతే వేరే విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వేరే విధంగా నా మనసు బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నారు అనే ఒక ఇంటెన్షన్ ఉంది. కానీ బాధ కూడా ఉంది. ఏంటి ఈ భయపడిపోతున్నారు. ఎక్కడ వీళ్ళు రిజెక్ట్ చేస్తారేమో! వీళ్ళ రిజెక్షన్‌కి నేను ఎందుకంటే మీకు మీ పర్సన్‌తో ఉండాలని కానీ, మీ ఎమోషనల్ కనెక్షన్స్ స్ట్రాంగ్‌గా ఉండాలని కానీ మీకుంటుంది. ఎవరికుండదండి? నమ్మిన వ్యక్తి మనతోనే ఉండాలి, మనల్ని బాగా చూసుకోవాలని ఎవరికుండదు? అట్లాంటి సిట్యుయేషన్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారు అనేది కూడా యూనివర్స్ చెప్తుంది. సో, మీరేమి టెన్షన్ తీసుకోకండి. మీ ట్రాన్స్‌ఫర్మేషన్ మంచిగా జరుగుతుంది. మీరు ఎట్లా ఉండాలి అనేది మీరు ఒక మీతో ఎవరైతే గేమ్ ప్లే చేశారో, ఎవరైతే మిమ్మల్ని ఒక ఆట వస్తువుగా వాడుకుంటున్నారో, అట్లాంటి వాళ్ళందరూ కూడా మీ మీరు ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి వాళ్ళే షాక్ తినే స్టేజ్‌లో మీరుంటారు. ఎందుకంటే ఇక్కడ అంత మెచ్యూరిటీ కనిపిస్తది. అంత మెచ్యూర్డ్ పర్సన్‌గా మీరు ఉండగలుగుతారు. సో, ఆ విధంగా ఉంటుంది. ఇక ఎవరైతే జాబ్ రిలేటెడ్‌గా మాట్లాడుకుందాం. అందరూ మీ చుట్టే ఉంటారు. మీకు తెలుసు వీళ్ళు ఏదో మమ్మల్ని చీట్ చేస్తున్నారని. దానికి భయపడుతూ ఉంటారు. ఎట్లా ఉంటుంది? ఏంటి? అని మీ ఆఫర్ లెటర్ కోసం మీరు వెయిట్ చేస్తున్న టైంలో మీకేదో ఒక ఇబ్బంది. లేదా మీరు మీరు మీ యొక్క సాలరీ ఇంక్రీజ్ అవ్వాలి అనుకున్న స్టేజ్‌లో అక్కడ కూడా మీకేదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం. లేదు మీ బిజినెస్ మంచిగా వెళుతుంది అనే టైంలో అక్కడ కూడా మీకేదో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం. మీ హెల్త్ పరంగా మీరు కొంచెం హెల్త్ రికవరీ అవుతున్నారు అనుకునే టైంకి మళ్ళీ మీ మనసు బాధ పెట్టడం, లేకపోతే మిమ్మల్ని టెన్షన్ పెట్టడం, ఇట్లాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేయడం. సో, ఫియర్ ఆఫ్ చీటింగ్. సో, ఎప్పుడు కూడా మీరెలా ఉన్నారంటే ఒక ఎవరు చీట్ చేస్తారనే భయముంది. దాన్ని ఎలా తట్టుకోవాలి అనే ఒక కాన్షియస్‌నెస్ మీలో ఉంది. సో, అంత స్ట్రాంగ్ మెచ్యూరిటీస్ మీలో వచ్చినియి అనేది ఇక్కడ తెలుస్తుంది. వాల్యుబుల్ చూసారా? అండ్ ది లవర్స్. సో, ఇక్కడ ది లవర్స్ అండ్ వాల్యుబుల్. ప్రతి విషయంలో కూడా మీ ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో మీరు చాలా చాలా వాల్యుబుల్‌గా ఉంటారంట. అంటే ఏదైతే మీరు ఎమోషనల్‌గా ఎవరికైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళని మీరు బాగా ప్రేమించగలుగుతారు. వాళ్ళతోనే మీ లైఫ్ అనుకుంటారు. వాళ్ళతోనే అన్నీ మీ జీవితం అనుకుంటారు. ఎమోషనల్‌గా మీరు వాళ్ళకి అది మీ మధ్య కాదు. యూనివర్స్ వేస్తున్న బంధం అది. అంతేగాని మీరు మీకు ఇక్కడ చూసారా యూనివర్స్ లవర్స్ కార్డ్ ఇచ్చి యూనివర్స్ ఉంది ఇక్కడ. సో, యూనివర్స్ మీ మధ్య అట్లాంటి రిలేషన్‌షిప్ అనేది మీకు అరేంజ్ చేసింది. అయితే సమ్ మిస్టేక్స్ వల్ల వాళ్ళకి ఒకవేళ మీ దగ్గర ఉండలేకపోయినా, మీ నుంచి దూరంగా ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌లోకెళ్ళినా, లేకపోతే వాళ్ళ బర్డెన్స్ వల్ల, వాళ్ళ ప్రొఫెషన్ వల్ల, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల మీ నుంచి దూరంగా ఉన్నా, వాళ్ళ మనసులో మీ మీద ఈ లవ్ అనేది మాత్రం తగ్గదు. ఇట్స్ ఎ వాల్యుబుల్ అని యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో, అర్థమవుతుంది గదా! ఎవ్వరైతే మీ మనసుకు నచ్చిన పర్సన్స్‌ని మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి, వీళ్ళు మంచివాళ్ళు. కానీ ఈ సిట్యుయేషన్స్ వల్ల నాకు దూరమయ్యారని మీరు ఎవరినైతే ఐడెంటిఫై చేసుకుంటున్నారో, వాళ్ళు నిజంగానే వాల్యుబుల్ పర్సన్సే. యూనివర్సే చెప్తుంది. యూనివర్స్ డివైన్ లవ్ మీది. సో, కానీ వాళ్ళేంటంటే వాళ్ళ సిట్యుయేషన్స్ వల్ల, వాళ్ళు ఒక పొజిషన్ వల్ల వాళ్ళు మేబీ వాళ్ళ పొజిషన్ కూడా వాళ్ళకి అడ్డయ్యుండొచ్చు. లేతే వాళ్ళకి సొసైటీలో ఉన్న నేమ్ వల్ల కూడా వాళ్ళకి అడ్డయ్యుండొచ్చు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ వాళ్ళ మనసులో మీ మీద ఒక డివైన్ లవ్ అనేది ఉంది అనేది యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్. సో, నెక్స్ట్ ఎవరికైతే ఆహ్, ఆహ్, ప్రొఫెషనల్ వైస్ కెరియర్ పరంగా. సో, నెక్స్ట్ ఇంకా మనము బిజినెస్ రిలేటెడ్‌గా, జాబ్ రిలేటెడ్‌గా, కెరియర్ రిలేటెడ్‌గా లేకపోతే ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా, హెల్త్ రిలేటెడ్‌గా మాట్లాడుకుందాం. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో కూడా
మీకు యూనివర్స్ నుంచి ఒక చక్కటి మెసేజెస్ వస్తాయి. వాల్యుబుల్ థింగ్స్ మీ లైఫ్‌లో జరుగుతాయి. మీరు కోరుకున్న విధంగా యూనివర్స్ మిమ్మల్ని మీకు అన్నీ కూడా అఫెక్షన్‌తో కూడిన ఆహ్, అన్నీ కూడా మీ లైఫ్‌లో మీరేదైతే విషెస్ ఉన్నాయో, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూనివర్స్ మీకు డివైన్ మెసేజెస్ రూపంలో మీకు తీరుస్తుంది. ప్రతి వాల్యుబుల్ థింగ్‌ని కూడా మీకు అందిస్తుంది. మీరెట్లా ఉంటారంటే ప్రతి విషయంలోనూ కూడా మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. హోల్ హార్టెడ్‌గా మీ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మీలో ఒక మంచి ఆలోచనలనేవి పెరుగుతాయి. ఇంకా నెక్స్ట్ అందరిని ప్రేమించే తత్వం కూడా అంటే బయటకి మీకు ఎంత లోపల ఎంత భయమున్నా కూడా ఏం ఏం కాంప్రమైజ్ అవుతారంటే తెలుసా? వాల్యుబుల్. ఏదైనా కూడా వాళ్ళు ఎంత చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఏది చేస్తున్నా కూడా అందరిని ఒక ప్రేమించే మనస్తత్వంతో, అందరి మేలు కోరుకునే ఒక మనస్తత్వంతో మీరైతే ఒక డివైన్ కనెక్షన్స్‌నైతే పొందగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది. అంటే ఇప్పుడు బిజినెస్ రిలేటెడ్‌గానే మాట్లాడుకుందాం. మీరు మీ బిజినెస్‌లో ముందుకు వెళ్తూ ఉంటారు. ఎవరో ఒకరు మిమ్మల్ని స్ట్రగల్ చేస్తూ ఉంటారు. మీకు పెయిన్ ఇస్తూ ఉంటారు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా సరే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి పర్సన్‌ని వాల్యుబుల్‌గానే ట్రీట్ చేస్తారు. ప్రతి పర్సన్‌ని కూడా హార్ట్‌ఫుల్‌గా మీ కనెక్షన్స్‌నైతే అంటే మీరు వాళ్ళతో ఒక లవ్, ఒక ఎఫెక్షన్ ఎట్లా అయితే కోరుకుంటున్నారో అలానే వాళ్ళకి అందించడం జరుగుతుందట. అంటే వాళ్ళు మోసం చేశారనో, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారనో, మీరు వాళ్ళని ఏమి అనటం కానీ, ఏమి చేయడం కానీ, వాళ్ళ మీద ఏదైనా రియాక్షన్స్ చూపించడం కానీ, ఇట్లాంటివి ఏమి చెయ్యరు. ఒక లవ్ అనేది మీరు స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు వాళ్ళు చేసేదానికి వాళ్ళే అనుభవిస్తారని వదిలేసి, మీరు లవ్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అదే జాబ్ రిలేటెడ్‌గా మాట్లాడుకుందాం. జాబ్‌లో కూడా మీరు వెళ్ళే చోట మీకు అలాంటి ఎఫెక్షన్ తో కూడిన ఒక యూనివర్స్ లవ్ అనేది దొరుకుతుంది. అలానే మీరు కూడా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని అసహించుకునే వాళ్ళు, మిమ్మల్ని తప్పు పట్టించే వాళ్ళు ఇట్లాంటి అందరిని కూడా ఒక డివైన్ లవ్‌ని మీరు వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారట. ఏది జరిగినా మన మంచికే. వీళ్ళు ఇలా ఉన్నా కూడా నాలాగే నేనుంటాను. నేను వాళ్ళని ఏమి బాధ పెట్టను, అసహించుకోను. ఇట్లాంటివి జరుగుతుంది. అదే హెల్త్ ఇష్యూస్‌లో కూడా మీకు కోరుకున్న హెల్త్ మీకు రికవరీ అవుతుంది. డివైన్ నుంచి మీకు ఒక చక్కటి బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతాయి. అదే విధంగా మీరు కూడా అందరిని కూడా ప్రేమించడం అనేది మొదలుపెడతారు. ఎవరినైనా సరే మంచి మనసుతో యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెడ్డవాళ్ళైనా కూడా ఎందుకంటే మీరు నమ్ముతారు. చుట్టూ లవ్ కావాలి. ఆల్రెడీ మీకు పాస్ట్ రీడింగ్స్‌లో కూడా వచ్చింది. మీ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఎక్కడికెళ్ళినా కూడా మీరు లవ్ అండ్ అఫెక్షన్‌ని కోరుకుంటారు అనేది. అట్లా ఉంటుందంట. అందుకనే ఈ కార్డ్స్ అన్నీ వస్తున్నాయి. సో, పెంట్ అప్ యాంగర్. సో, 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ చూసారా? ఎట్లా ఉంటుందంటే పాస్ట్‌లో ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకుందామండి. పాస్ట్‌లో ఏదైతే 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అండ్ పెంట్ ఆఫ్ యాంగర్ ఎట్లా అంటే ఒక టెన్షన్‌తో ఉంటుంది. ఎలా అంటే పాస్ట్‌లో మీ పర్సన్స్ ఎమోషనల్ కనెక్షన్స్‌లో మీరిష్టపడే వ్యక్తులు, మీరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో బాగా ఉంటారు. సో, థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌తో మిమ్మల్ని బాధ పెట్టడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇక్కడ కనిపిస్తుందా? త్రీ ఆఫ్ పెంటికల్స్ అనేది థర్డ్ పార్టీ మీ మధ్య ఒక గ్యాప్‌ని క్రియేట్ చేయడం, నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేయడం లేదా వాళ్ళు ఎలా అంటే వాళ్ళని గ్రిప్‌లో పెట్టుకోవడం, మీ పర్సన్‌ని గ్రిప్‌లో పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ పాస్ట్‌లో మీకు బాగా జరిగి ఉంటాయి. సో, దాని తాలూకా ఎట్లా అంటే అవి మరిచిపోవడానికి మీరు చాలా చాలా ట్రై చేస్తూ ఉంటారు. మీరు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి ఆ సిట్యుయేషన్స్‌ని మీరు ఎంత మరిచిపోదాం అనుకున్నా ఆ ఫీలింగ్స్ తాలూకా ఇంపాక్ట్స్ అయితే మీ మనసులో ఉంటాయంట. కానీ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మళ్ళీ మీరెలా అంటే ఫుల్‌ఫిల్ చేసుకుందాం. అసలు వద్దు మాకవి ఆ మెమోరీస్ అన్నీ వద్దు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆహ్, కొత్తగా ఏం చెయ్యాలి దానికోసం? ఎట్లా మరచిపోవాలి? ఎట్లా వాటిని మేము రికలెక్ట్ చేసుకోకుండా ఉండాలి? అనే దాని మీద కూడా మీరు కాన్సంట్రేషన్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి మీకే తెలియకుండా ఒక కోపం కానీ, ఒక బాధ కానీ, ఒక పెయిన్ కానీ ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయట. ఆ విధంగా అంటే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ మీ ఎమోషనల్ కనెక్షన్స్ మీద అంత పెయిన్‌గా ఉంటుంది. అంత పెయిన్‌ఫుల్‌గా మిమ్మల్ని బాధ అనేది పెడుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో, డివైన్ ఈ విధంగా మెసేజెస్ ఇచ్చిందంటే చూస్తున్న వాళ్ళలో ఎవరో కొంతమంది దీనికి కనెక్ట్ అవుతారు. రెసొనేట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకుంటేనే కార్డ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది.
సో, ఈ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ ఎవరికైతే పాస్ట్‌లో కానీ జరిగిందో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ వల్ల మేము పెయిన్ ఫీల్ అయ్యాం. మేము అసల బయటికి రాలేని సిట్యుయేషన్స్. ఒక్కొక్కసారి మాకే తెలియని కోపం, మాకే తెలియని అభద్రత ఇట్లాంటివి జరిగాయి. దాన్ని ఎప్పుడు ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే దాని నుంచి ఆ పెయిన్ నుంచి ఎప్పుడు బయట పడిపోయి హ్యాపీనెస్‌ని ఎక్కడ ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. అలా కాకుండా మేము భద్రతగా అంటే ఎమోషనల్ కనెక్షన్స్‌లో మేము మంచిగా ఉన్నామని, దాన్ని ఎలా మేము రెక్టిఫై చేసుకోగలుగుతాము అనే ఆలోచనలో మీరు ఒక్కొక్కసారి ఎట్లా అంటే ఒక టెన్షన్ పడిపోతూ ఉంటారంట. ఒక బాధను అనుభవిస్తారట. ఒక పెయిన్ డిఫరెంట్ ఫీలింగ్స్ అన్నమాట. అట్లా అనుభవిస్తారు అనేది ఇక్కడ యూనివర్స్ డివైన్ మెసేజ్ రూపంలో ఇస్తుంది గైస్. సో, ఇది అయితే మనం ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాట్లాడుకున్నాం. అదే మనం జాబ్ రిలేటెడ్‌గా కానీ, హెల్త్ రిలేటెడ్‌గా కానీ, డబ్బుల పరంగా కానీ, లేదా బిజినెస్ రిలేటెడ్‌గా కానీ ఇట్లా మాట్లాడుకుంటే మీకు పాస్ట్‌లో ఎవరైతే మిమ్మల్ని పెయిన్‌కి గురి చేశారో, ఒకవేళ హెల్త్ విషయంలోనే మీ హెల్త్ బాగుపడదు. మీ హెల్త్ ఎన్ని మెడిసిన్ వాడినా బాగోదు. లేకపోతే నువ్వేంటి ఇలా అయిపోతున్నావు. మీరు బానే ఉంటారు. కానీ వాళ్ళు ఎలా పలకరిస్తారు? అంటే మిమ్మల్ని తక్కువ చేసేయాలి. మీలో ఒక తెలియని ఇన్ఫీరియారిటీని క్రియేట్ చేయాలి. మీతో తెలియని భయాన్ని క్రియేట్ చేయాలి అన్న ఆలోచనతో వాళ్ళుంటారు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ అప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు తెలియకుండానే మీరు బానే ఉన్న ఏంటి ఇట్లా రోజు రోజుకి వీక్ అయిపోతున్నావు? ఏంటి ఇట్లా రోజు రోజుకి ఇట్లా కనిపిస్తున్నావు? లేపోతే మెడిసిన్ వాడుతున్నా నీకింకా క్లియర్ అవ్వలేదా? ఇలాంటివి మాట మీ మనసు మీద. ఆ టెన్షన్స్ అన్నీ కూడా మీకు గుర్తొస్తూ ఉంటాయి. వాటి నుంచి ఎట్లా బయటపడాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. బయట ఆ ఫీలింగ్స్‌ని బయట పడతారు మీరు. కానీ వాటిని ఎలా మరచిపోవాలి అనే ఆలోచన ఉంటుంది. అదంతా ఒక్కొక్కసారి భయం అనిపించడం, లేకపోతే దీన్నెలా నేను మరచిపోవాలి, దానికోసం నేను ఏం స్టెప్ తీసుకోవాలి అని కోప్పడిపోవడం. ఇట్లాంటి సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా మీరు ఫేస్ చేశారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజ్ రూపంలో ఇస్తుంది. అదే మీరు జాబ్ రిలేటెడ్‌గా అనుకో మీకెవరైతే మీ జాబ్‌కి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారో, మీ సాలరీ పెరగకుండా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారో అట్లాంటి వాళ్ళే. వాళ్ళే మళ్ళీ మీతో ఫ్రెండ్లీగా ఉండటం, లేకపోతే మిమ్మల్ని ఏదో ఒకటి బాధ పెట్టినట్టు మాట్లాడటం, ఇట్లా ఒకసారి మంచిగా మాట్లాడతారు. ఒక్కొక్కసారి తెలియని పెయిన్ ఆహ్, క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో దాన్ని మరచిపోవడం ఎట్లా? దాని నుంచి బయటపడటం ఎట్లా? అసలు ఈ పెయిన్‌ని మర్చిపోవడానికి నేనెలా వేటితో ఫుల్‌ఫిల్ చేసుకోవాలి నా లైఫ్‌ని అని ఒక్కొక్కసారి కోపానికి గురి అవుతారట. అలా అలా జరిగుంటే ఎవరికైనా నా కామెంట్‌లో పెట్టండి తప్పనిసరిగా. ఎందుకంటే తెలుస్తుంది గదా! రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఇంత పెయిన్ ఫీల్ అయ్యారా అనేది. అట్లా జరుగుతుందా? జరిగి ఉంది మీ పాస్ట్‌లో అని యూనివర్స్ చెప్తుంది. సో, ఇట్లాంటి సిట్యుయేషన్ అన్నిటిని కూడా మీరు మీ లోపలే దాచిపెట్టుకొని, మీ లోపలే అంత పెయిన్ ఇన్‌కేస్ మీ బిజినెసే మీకు మంచిగా బిజినెస్ వెళ్ళడకుండా చేసి, బిజినెస్ మీద మీ మీద తప్పుడు ప్రచారాలు చేయటం, ఇట్లాంటి సిట్యుయేషన్స్ కూడా మీకు రన్ అయ్యాయి. లేదు మీ డబ్బులే మీవే వాళ్ళు తీసుకొని, ఆ డబ్బునే మళ్ళీ మీకు తిరిగి ఇవ్వటానికి మిమ్మల్ని చాలా పెయిన్‌కి గురి చేశారు. ఆహ్, అనకూడని మాటలనటం, లేదా మీతో మంచిగా ఉండి వెనకాతలకు వెళ్లి మీ గురించి తప్పుగా చెప్పడం. ఇట్లాంటివన్నీ ఒక పెయిన్ అనేది మీకు మిగిల్చారు. వాటి నుంచి నేనెలా బయటపడాలి? వీళ్ళు నమ్మి నేను ఇంత పెయిన్‌ని అనుభవిస్తున్నాను. అది ఇప్పటికి కూడా నేను క్యారీ చేస్తున్నాను. పాస్ట్‌లో ఎప్పుడైతే జరిగిందో ఇన్సిడెంట్స్ కానీ ప్రెజెంట్‌లో కూడా ఆ పెయిన్ అనేది క్యారీ చేస్తున్నారట మీరు. ఒక్కొక్కసారి దాని వలన యాంగర్ అయిపోతున్నారు. ఒక్కొక్కసారి దాని వలన ఎలా అంటే కోపం వచ్చేయడం, ఉద్రేకం వచ్చేయడం, బాధొచ్చేయడం, దాన్ని ఎవరి మీద చూపించాలి అన్నట్లు ఉండడం. ఎవరి మీద చూపించలేరు. మళ్ళీ మీ మీద మీరే చూపించుకోవడం. వీటన్నిటిని మర్చిపోయి నేను హ్యాపీగా నా లైఫ్‌ని ఎలా ఫుల్‌ఫిల్ చేసుకోవాలా అని ఆలోచించడం. ఇట్లాంటివన్నీ ఒక ఆహ్, సిట్యుయేషన్స్‌ని మీరు ఫేస్ చేస్తున్నారు అనేది డివైన్ మెసేజెస్ రూపంలో యూనివర్స్ ఇస్తుంది. సో, చూసారు కదా! ఎట్లా ఉందో అసలు ఆ పెయిన్ అనేది. అట్లాంటి పెయిన్‌ని మీరు భరించారంట. భరిస్తున్నారు ఇప్పుడు గూడా. పాస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ తాలూకా పెయిన్. వావ్! ఇక్కడ చూసారా స్ట్రెంగ్త్. ఈ ఇన్సిడెంట్ ఎలా బయటపడాలి, ఎలా బయటపడాలి అంటే యూనివర్స్ నెక్స్ట్ కార్డే స్ట్రెంగ్త్ కార్డ్ ఇచ్చింది మీకు. చూసారా? స్ట్రెంగ్త్ అండ్ బర్న్డ్ ఔట్. ఏదైతే కాలిన గాయాలు అంటే కాలినవి అంటే నిజంగా కాలడం కాదండి ఇక్కడ. అంటే కొంతమంది అట్లా కూడా అర్థం చేసుకుంటారేమో అని నేను ముందుగా చెప్తున్నాను. ఆ బర్న్డ్ ఔట్ ఏంటంటే ఏదైతే మీకు తగిలిన గాయాలు లోపల కాలిన బాధ ఇవన్నిటి వల్ల పెయిన్ ఏదైతే ఉందో, దాని నుంచి మీరు బయట పడగలుగుతారు. అదంతా ఓపెన్ చేస్తారు. నేనిది కాదు, నేనిట్లా ఉండకూడదు, నేను డెవలప్ అవ్వాలి, నేను మంచిగా ఉండాలి. ఏదైతే యాంగ్జైటీని పొందానో, ఏదైతే నేను ఆహ్, ఒక పెయిన్‌ని ఫీల్ అయ్యానో, అట్లాంటి వాటన్నిటి నుంచి నేను బయటపడి, నాకు జరగకూడని విషయాలన్నీ నా లైఫ్‌లో జరిగాయి.
ఆ విషయాల నుంచి నేను బయటపడి, నేను ఏదైతే నా మనశ్శాంతిని గాని, నా స్ట్రెంత్ గాని నాకు ఉందో దాన్ని బయట పెట్టుకొని, దానితోనే ఆ స్ట్రెంగ్త్‌తోనే నేను ముందుకు వెళ్ళాలి అనేది ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో కానీ, మీరు హెల్త్ విషయంలో కానీ, లేదా బిజినెస్ రిలేటెడ్‌గా కానీ, మీ డబ్బుల విషయంలో కానీ, లేదా మీ జాబ్ రిలేటెడ్‌గా కానీ, ఆ విధమైన స్ట్రెంగ్త్‌తో మీరు బయటికెళ్తారు. బయట పడగలుగుతారట. అంటే మీలో అసలు యాక్చువల్‌గా స్ట్రెంగ్త్ ఉంటుంది. కానీ ఈ సిట్యుయేషన్స్ వల్ల ఒక్కొక్కసారి మనసు అన్ని వేళలా కూడా మనం ఎంత స్ట్రాంగ్ పర్సన్స్ అయినా కూడానండి, ఒక్కొక్కసారి మనసు మీద పడిన దెబ్బలు కానీ, మనకి తగిలిన అలాంటి సిట్యుయేషన్స్ కానీ ఎట్లా ఉంటాయంటే వీక్ చేసేస్తుంటాయి. మైండ్ ఎప్పుడైతే వీక్ అయిందో బాడీ వీక్ అవుతుంది. సో, అట్లానే అందుకనే వాళ్ళ మైండ్ మీదే ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్స్ అందరూ ఇట్లాంటి వాళ్ళు గాని, సిట్యుయేషన్స్ కానీ మైండ్ మీదే పడుతూ ఉంటాయి. కానీ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్స్. ఎవరైతే రీడింగ్ రెజొనేట్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇదే చెప్తుంది యూనివర్స్. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్స్. ఎందుకంటే స్ట్రెంగ్త్ వచ్చింది ఇక్కడ చూసారా? స్ట్రెంగ్త్ అండ్ బర్న్ ఔట్ ఏదైతే మీకు డ్యామేజ్ జరిగిందో దాని నుంచి మీరు స్ట్రెంగ్త్‌తో అసలు స్ట్రెంగ్త్ అంటేనే ఇక్కడ చూసారా ఒక లేడీ ఒక సింహంతో డీల్ చేస్తుంది. సింహాన్ని పట్టుకొని డీల్ చేస్తుంది. సో, అంత స్ట్రాంగ్ ఎనర్జీ అన్నమాట. నిజంగా ఇది లేడీ వచ్చి ఇలాగ జరుగుతుంది అనేది కాదండి. ఇక్కడ మీరు అంత స్ట్రెంగ్త్ ఉంది మీలో. అంటే మనము ఒక క్రూర మృగాన్ని డీల్ చేయాలంటే మనకెంత ఎనర్జీ ఉండాలి? అసలు దాన్ని చూస్తేనే భయపడతాం. అంత స్ట్రెంగ్త్ మీలో ఉంది. అంత ఏదైతే మీరు ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో కానీ, లేదా మీరు జాబ్ రిలేటెడ్‌గా కానీ, ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా కానీ, మీ హెల్త్ రిలేటెడ్‌గా కానీ, బిజినెస్ రిలేటెడ్‌గా కానీ, మీ కెరియర్ రిలేటెడ్‌గా కానీ ఏదైతే మీరు స్ట్రగల్ ఫేస్ చేశారో, ఏదైతే బాధను అనుభవించారో, ఆ బాధనంతటిని కూడా మీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్‌తోని తట్టుకొని బయట పడగలుగుతారంట. అంత ఎనర్జీ మీకు యూనివర్స్ ఇచ్చింది అని చెప్తుంది. కంపారిజన్ అండ్ 6 ఆఫ్ వాండ్స్ ఎట్లా ఉందో చూసారా? ప్రతి విషయంలో మీకిక్కడ కనిపిస్తుంది. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీరు కంపేర్ చేసుకుంటారట. కంపారిజన్ చూసారా? పాస్ట్‌లో మీరెలా ఉన్నారు? ఒక డార్క్ యాంగిల్ ఉంది ఇక్కడ. షేడ్ ఇక్కడ 2 షేడ్స్ ఇచ్చారు చూసారా? అసలెంత రిలేటెడ్‌గా కార్డ్స్ ఇస్తుంది యూనివర్స్ అంటే, అసలు చక్కగా మీ లైఫ్‌లో ఇట్లాంటి చేంజెస్ జరుగుతాయని యూనివర్స్ చెప్తుంది. సో, ఎవరికైతే ఎంత పెయిన్ ఫీల్ అయ్యారో, అంత మ స్ట్రగల్ ఎనర్జీస్‌ని ఫీల్ అయ్యారో, సో, మీరందరూ కొంచెం పేషెన్సీతో ఉండండి. మీ లైఫ్ అంతా ఇక్కడ పాస్ట్‌లో క్లియర్‌గా చెప్తుంది. కంపారిజన్స్ ఎలా అంటే, ఇక్కడ ఒక డార్క్, ఇక్కడ ఒక మంచి అంటే ఒక బ్లాక్ షేడ్, ఇక్కడ వైట్. మీకు చెప్పాలంటే ఇక్కడ ఒక చీకటి, ఇక్కడ వెలుతురు. చూసారా? చీకటిలో కొంచెం బ్లాక్‌గా ఉంది ఇక్కడ ఫేసు. ఇక్కడ వచ్చేసరికి షైన్ అయింది. మీరు అంతే. పాస్ట్‌లో మీరిట్లా ఉన్నారు. ఇంకా ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్‌లో మీరిట్లా షైన్ అవుతున్నారు. మీరు అవుతారు. ఇంకా వైట్‌గా రావడం అంటే, వెలుతురు రావడం అంటే, మీ లైఫ్‌లో ఒక మంచి మ్యాజిక్స్, మిరాకిల్స్ జరుగుతాయి. అది ఎలా జరుగుతాయి? మీ స్ట్రెంగ్త్‌తోని ఎవరో వచ్చి మీకేమి చేయరండి. ఇక్కడ మీ స్ట్రెంగ్త్‌తోనే మీరే బయటపడి ప్రతి దాన్ని గూడా మీకేదైతే స్ట్రగల్ ఉందో వాటన్నిటిని కూడా ఏదైతే బాధలున్నాయో వాటన్నిటిని లీవ్ చేస్తారట. వదిలేసేసి మీకు కావాల్సినది ఎంజాయ్‌మెంట్ గాని, మీకు కావాల్సినది ఏదైతే ఉందో దాన్ని కోరుకుంటూ, దాన్ని సాధిస్తూ ముందుకు వెళ్తారట. ఇక్కడ చూసారా? 6 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ఒక చూసారా? ఒక సోల్జర్ ఒక హార్స్ మీద వాండ్స్ పట్టుకొని ఎళ్తున్నారు. అంటే మీ జర్నీ అట్లా ఉంటుంది. ఫ్యూచర్ కోసం మీరు ఒక చక్కటి వే వేసుకుంటూ నేను అనుకున్నది నేను సాధిస్తాను. అది ఎమోషనల్ కనెక్షన్స్‌లోనైనా మనం రిలేషన్‌షిప్ మాట్లాడుకున్నాం. రిలేషన్‌షిప్‌లో మీరైతే ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్‌లో మాకు బాగోలేదు. నేనింత పెయిన్ ఫీల్ అయ్యామని మీరు మళ్ళీ రియలైజ్ అవుతారు. అరే! నేనెందుకు ఇంత పెయిన్ ఫీల్ అవ్వాలి? నేనిది కాదు. నేనిక్కడ నాకు స్ట్రెంగ్త్, నాకు యూనివర్స్ నాకు సపోర్ట్ చేస్తుంది. లేదా నాకు నేనే అన్నీ చేసుకుంటాను. నేను ముందుకెళ్తాను. నేను కోరుకున్న వేలో నాకంత టాలెంట్ ఉంది. నేను దేన్ని మిస్‌యూజ్ చేసుకోను. దేన్ని వదులుకోను. నేను ప్రతి విషయంలో స్ట్రాంగ్‌గా ఉంటాను. స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకుంటాను. నన్ను నేనే కొత్తగా చూపించుకోగలుగుతాను. నన్ను నేనే కొత్తగా చూసుకుంటాను. అందరికీ చూపించుకోగలుగుతాను అన్నట్లు మీరు ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తారంట. అదే కంపేర్ చేసుకుంటారు. పాస్ట్‌కి, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్‌కి. అట్లా ఉంటుంది మీ చేంజెస్ అనేది. ఇక్కడ చూసారా ఎమోషనల్ కనెక్షన్స్‌లో ఎవరైతే వీక్ అయ్యారో, మీరు మీ డెసిషన్స్‌తో మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ ఎట్లా ఉండాలి అనుకుంటున్నారో దాని కోసం మీరు
ఈ రోజు గురించి రేపటి గురించే కాకుండా జరగబోయే రాబోయే ఫ్యూచర్ గురించి మీరు లాంగ్ విజన్‌తో ముందుకు వెళ్తారట. ఎట్టి పరిస్థితుల్లోను కూడా ఇది అనుకున్నదే చెయ్యాలి. యాక్షన్ రూపంలో నాకు ఇది ప్యాషన్. నేను ఇట్లానే ఉండాలి. నాకిది కావాలి అన్నట్టు. అదే జాబ్ రిలేటెడ్‌లో, అదే కెరియర్ రిలేటెడ్‌లో, బిజినెస్ రిలేటెడ్‌లో మీ యొక్క ఏదైతే మీ అమౌంట్స్ ఉన్నాయి. మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఈ విధంగానే ఉంటారంట. పాస్ట్‌లో మీరు ఏదైతే కోల్పోయారో స్ట్రెంగ్త్ తీసుకున్నాక ప్రెజెంట్‌లో మీరు ఈ విధంగా రెడీ అవుతారు. ఇట్లా రెడీ అవుతారు. ఫ్యూచర్ మీకు అంత బావుంటుంది. ఫ్యూచర్ కనిపిస్తుంది ఇక్కడ మీకు. ఆ విధంగా అంత స్ట్రాంగ్ ఎనర్జీస్‌తో మీరు వెళ్తారట. మీ హెల్త్ అంతా బెటర్ చేసుకుంటారు. మీ జాబ్‌ని అంతా సెక్యూర్ చేసుకుంటారు. మీ బిజినెస్‌ని అంతా డెవలప్ చేసుకుంటారు. మీకు రావాల్సిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నిటిని కూడా తెలివిగా స్ట్రెంగ్త్‌తో మీరు వాటన్నిటిని కూడా హ్యాండిల్ చేసి మీ చేతికి వచ్చుకునేలాగా చేసుకుంటారు. ఈ విధంగా మీ యొక్క జర్నీ అనేది సాగుతుంది. అది కూడా స్ట్రెంగ్త్ వచ్చి చక్కగా మీరు కంపేర్ చేసుకుంటారు. మిమ్మల్ని మీరే కంపేర్ చేసుకుంటారని చెప్తుంది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో. చూసారు ఇక్కడ ఒక డార్క్ లైట్ ఈ 2 షేడ్స్ ఇచ్చి మరీ చెప్తుంది. ఇలా ఉన్నవాళ్ళు ఇలా మారుతారు. మీ లైఫ్‌లో ఒక వెలుతురు అనేది వస్తుంది. సో, డోంట్ వర్రీ మీరు బాధపడకూడదు. మీ లైఫ్‌లో మీకు అనుకున్నదంతా మీరు పొందగలుగుతారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ గూడా మీకు సక్సెస్‌ఫుల్‌గా నెరవేరుతాయి. ఇంతకంటే మంచి రీడింగ్ ఎట్లా వస్తుందండి అసలు? అంత మంచి రీడింగ్ మీ లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్స్‌ని కంపారిజన్ రూపంలో యూనివర్స్ ఒక డివైన్ మెసేజెస్‌నైతే అందించింది. అసలు చక్కగా దీనికి ఎవరైతే రెజొనేట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండండి. మీ లైఫ్‌లో మంచి చేంజెస్ అనేవి వస్తున్నాయి. అసలు మీరు కోరుకున్న చేంజ్ అనేది జరుగుతుంది అనేది. సో, మనకి యూనివర్స్ ఎప్పుడు కూడా హెల్ప్ అనేది చేస్తుంది. అసలు మీరు ఈ రీడింగ్స్‌కి కనెక్ట్ అవుతున్నారు అంటేనే, ఈ రీడింగ్స్ మీరు ఎప్పటినుంచో ఉన్నాయి 1 ఇయర్ నుంచి. కానీ మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారో మీకు తెలీదు. మీరు చూడడం ఎప్పుడైతే మొదలుపెట్టారో మీలో ఒక స్ట్రాంగ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. అంటే యూనివర్స్ మీకు కనెక్ట్ చేస్తుంది. మీ ఎనర్జీస్‌ని మీకు. అరే! నువ్వు బాధపడుతున్నావు. నువ్వు ఇట్లా బాధపడకు. నీకు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయని ఈ డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అందిస్తుంది. మీరు ఆలోచించుకోండి. లాస్ట్ వీక్‌కి, ఈ వీక్‌కి మీలో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? ఈ వీక్‌కి, ఫ్యూచర్ వీక్‌కి మీలో ఏమైనా డిఫరెన్స్ ఇంకా రాబోతుందా? మీలో స్ట్రెంగ్త్ ఎంత పెరిగింది అనేది మీరు ఖచ్చితంగా మీరు కంపేర్ చేసుకొని ఎందుకంటే కంపారిజన్ ఇచ్చింది యూనివర్స్. ఇది నేను చెప్తుంది కాదు. కంపేర్ చేసుకొని నాకు కామెంట్‌లో ఇది ఖచ్చితంగా చెప్పండి. ఏమైనా అంటే మీ స్ట్రెంగ్త్ విషయంలో మీరు ఒక స్ట్రాంగ్ ఎప్పుడైతే మీలో స్ట్రెంగ్త్ వచ్చిందో అప్పుడే మీరు మీ ప్రాబ్లమ్స్ అన్నీ సగం సాల్వ్ చేసేసుకున్నట్టే. ఇంకెవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకున్నట్టే. మీ విల్ పవర్ మీకుంటే నాకు ఇది కావాలి అని మీరు డిసైడ్ చేసుకొని మీ విల్ పవర్ మీకుంటేనే ఆటోమేటిక్‌గా మీకు సగం అన్నీ సక్సెస్ వచ్చేసినట్టే. మిగతాది మీరు చేసుకుంటూ వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీ కాన్ఫిడెన్స్, మీ స్ట్రెంగ్త్‌ని మీరు గుర్తించట్లేదు అనేది యూనివర్స్ చెప్తుంది. సో, కానీ గుర్తిస్తారు. స్ట్రెంగ్తీగా ఉంటారు. కంపేర్ చేసుకుంటారు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి. నాకు ఈ కంపారిజన్ విషయంలో మాత్రం ఎవరైతే మేము ఇలాగా మేము కంపేర్ చేసుకొని ఈ వీక్‌కి, లాస్ట్ వీక్‌కి ఈ రీడింగ్స్ వల్ల మేమేమైనా చేంజెస్ జరిగినియి మాలో అంటే ఈ ఇన్సిడెంట్స్‌లో చేంజెస్ కాదు. మీలో చేంజెస్ ఏమి జరిగినియి? ఏమైనా మీరు స్ట్రెంత్ తీసుకున్నారా? మీరు స్ట్రాంగ్‌గా అయ్యారా? అనేది నా కామెంట్‌లో చెప్పండి. టుడే ఈజ్ ఏ సాక్రెడ్ గిఫ్ట్ ఫ్రమ్ లైఫ్. ఇది ఏదైతే ఈ రోజనేది ఉందో మీకు, ఈ రోజంట ఒక మంచి సాక్రెడ్ అంటే ఎలా చెప్తాం? ఒక హోలీ అంటే ఒక మంచి గిఫ్ట్ అంట ఈరోజు మీకు మీ లైఫ్‌లో. ఏంటంటే మేబీ ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయ్యారేమో. సో, ఈ రీడింగ్ మీకు అది చెప్తుందేమో మీలో స్ట్రెంత్ దాకుంది. మీరు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీరు మారారు. అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు మారిన విషయం కూడా మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. అది కూడా మీరు రియలైజ్ అవ్వండి అని చెప్తుందేమో యూనివర్స్ డివైన్ మెసేజెస్. మీలో స్ట్రెంగ్త్‌నే యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది. ముందు మీరు తెలుసుకోండి, ఐడెంటిఫై చేయండి. మీకంటే ఇది సాక్రెడ్ గిఫ్ట్ అంట. ఐ యామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ మై బాడీ. మీరు చాలా మీ బాడీని, మీ స్ట్రెంగ్త్‌ని పొందినందుకు మీరు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతారట. ఐ హావ్ ది కరేజ్ టు పర్స్యూ మై డ్రీమ్స్ ఫియర్‌లెస్‌లీ. చూసారా? మీకు చాలా మీ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి, క్యాచ్ చేయడానికి మీకు చాలా కరేజ్ ఉంది. అది ఎలాగా భయం లేని కరేజ్ అంట. అంటే మీరు చాలా బ్రేవ్ అంట. మీరు చాలా ఏదైతే మీ డ్రీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని క్యాచ్ చేయడానికి ఏవైతే మీ ఎయిమ్స్ ఉన్నాయో, ఏవైతే మీ ఆహ్, ఆహ్, ఒక
కోరిన కోరికలు నెరవేర్చుకోవడానికి ఏవైతే మీ డ్రీమ్స్ అంటారో వాటిని మీ ఎయిమ్స్ అంటారో మీ లాంగ్వేజ్‌లో అంటే మీ ఆలోచనలో వాటిని ఏమంటారో వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి వాటిని క్యాచ్ చేయడానికి మీకసల ఎట్లాంటి భయం గాని, ఆందోళన కానీ లేకుండా మీరు వాటిని పట్టుకోగలిగే స్టేజ్ ఆ కేపబిలిటీ మీకుంది అని యూనివర్స్ మీకు డిసైడ్ చేస్తుంది. సో సో చూసారు కదా! యూనివర్స్ అసల డివైన్ మెసేజెస్ ఎంత పర్ఫెక్ట్‌గా ఇస్తుందసల. మీరు ప్రతి విషయాన్ని పొందడానికి అసలు ఈ రోజు మీకు దొరకడం అనేది ఒక సాక్రెడ్ గిఫ్ట్ అని చెప్తుంది. నెక్స్ట్ మీరు గ్రేట్‌ఫుల్ బాడీ అంట. మీరు మీలో తెలుసుకోలేనిది మీ గ్రేట్‌ఫుల్ బాడీ అంట. మీవేవైతే ఛాలెంజెస్ ఉన్నాయో, ఏవైతే మీరు పొందాల్సినున్నాయో అవి కరేజ్‌తో అంటే ధైర్యంతో ఎటువంటి భయానికి గాని, ఎవ్వరి తాలూకా ఇంపాక్ట్స్ కానీ మీరు భయపడకుండా, ఎవరి బెదిరింపులకు కానీ, వేటికి గాని భయపడకుండా మీరు అనుకున్నది సక్సెస్‌ఫుల్‌గా మీ చేతిలో పట్టుకుంటారు. అట్లాంటి కేపబిలిటీ మీలో ఉంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ గైస్. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రీడింగ్‌నయితే బాగా ఒక్కసారి చూస్తారో, 2 సార్లు చూస్తారో చూడండి. ఎందుకంటే మీలో దాగి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకి తీయండి. ఎందుకంటే స్ట్రెంత్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ కంపారిజన్ వచ్చింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఫస్ట్ మీరు ఎవ్వరైతే దీనికి కనెక్ట్ అవుతున్నారో నాకందరూ కూడా కామెంట్ చేయండి. అవును అక్క మేము ఇట్లా ఉన్నాము. ఎవ్వరు 1% అయినా పర్వాలేదు. ఆ ఒక్కరిని చూసి ఇంకొకళ్ళు రియలైజ్ అవుతారు. సో మేమిట్లా ఉండేవాళ్ళం, ఇట్లా మారాము, లేదా మాకిట్లాంటి చేంజెస్ వచ్చినియి. మేమంత భయపడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇంత కరేజ్ వచ్చింది మాలో. ఇట్లాంటివి ఎవరికైనా సిట్యుయేషన్స్ జరిగితే ఖచ్చితంగా నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి గైస్. సో, ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. రీడింగ్ ఎట్లా ఉంది, ఏంటి అని నాకు కామెంట్‌లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, అందరికి షేర్ చేయండి ముందు. అందరికి షేర్ చేస్తే ఎవరికైతే ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఇట్లాంటి బాధలు కానీ, పెయిన్ కానీ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఒక హెల్ప్ వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకొక హోప్ బతకాలనే ఆలోచన ఇట్లాంటిది ఒక ఆశ అనేది వస్తుంది. అది కూడా మనం వారికి చేసిన హెల్పే అవుతుంది. మనమేం డబ్బులు ఇవ్వక్కర్లేదు. మనమేం దాన ధర్మాలు చెయ్యక్కర్లేదు. జస్ట్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళలో ఒక ధైర్యం నింపామనుకోండి, ధైర్యం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళే లీడ్ చేస్తారు. వాళ్ళ సమస్యలని వాళ్ళే ఒక కొలిక్కి తెచ్చుకుంటారు. సొల్యూషన్ వెతుక్కొని వాటిని సాల్వ్ చేసుకుంటారు. సో, అట్లాంటి సిట్యుయేషన్ మన వలన వచ్చింది అంటే, దానికి మనము కూడా ఒక ఎలా అంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. నేను ఈ మంచి పని చేశాను అని. వాళ్ళు కూడా అలాగే 10 మందికి హెల్ప్ చేసే విధంగా తయారవుతారు. సో, అందరికీ మంచే జరుగుతుంది కదా! సో, ఎవరికైనా నీడ్ ఉందని అందరికీ కూడా షేర్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో అండి. థాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.